లయన్స్ క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని రామారావుపేట లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఉచిత హోమియో హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత హోమియో హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి హోమియో హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు హోమియో హాస్పిటల్ సేవలను సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ, జోన్ చైర్మన్ పద్మతులసి, పుత్తర్రావు, క్లబ్ సీనియర్ సభ్యుడు జిఎల్ జగన్నాథరావు, ఎంవీఆర్ మోహన్ కుమార్, నెరెల్ల మురళీకృష్ణ, పద్మాక్షి, సామా రత్నమాల, ఉమామహేశ్వరి, డాక్టర్ గరికిపర్తి, నమశివాయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ దేవాలయంలో పైడవారి బిల్డింగ్ లో ఉండేది ఇది. ఆ బిల్డింగ్ డిస్మెంటిల్ చేసిన తర్వాత ఎక్కడ పెడతామని ఆలోచించి మరి ఇది కూడా అందుబాటులోకి రావడం వలన అదృష్టంగా మరి ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. హోమియోపతి గురించి మీ అందరికీ కూడా తెలుసు. అయినందులో చాలా కరోనా టైంలో కానీ తర్వాత ఏరియా అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు కానీ మందులు ఇచ్చి కాకినాడ పుర ప్రజలందరికీ కూడా ఇది మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కోరేది ఏంటంటే మీరు అందరూ కూడా ప్రతి ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి మీరు యొక్క సేవలు వినియోగించుకోండి. లిమిట్ ఏం లేదు. ఆ టైంలో ఎంతమంది వచ్చినా చూస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఈయన దగ్గర ఈ హోమియోపతి వాడటం వల్ల అడ్వాంటేజెస్ ప్రజలందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ యొక్క సేవలు వినియోగించుకుని కోరుకుంటూ ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి జిఎల్ జగన్నాథరావు గారికి ప్రత్యేకంగా, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం గారికి, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ మరి మోహన్ కుమార్ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ రేపటి నుంచి ప్రారంభించబడుతున్నాయి. దాంట్లో ముందస్తుగా ఈ రోజున ఈ క్యాంప్ నిర్వహించాం. ఇలాంటి చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా చేయబోతున్నాం. మరి మేము స్థాపించిన క్లబ్లు ఏవైతే ఉన్నాయో కాకినాడ సఖీ కానీ, మనం కానీ, స్టార్స్ కానీ, పుష్కర్, ఇలాంటి క్లబ్లు, కాకినాడ గోల్డ్, ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి. ఈ క్లబ్లన్నీ కూడా మాతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం, మేమందరూ కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందుబాటులో కార్యక్రమాలు చేస్తాం.